ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్లు మాయలో పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు. గత ఏడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా 372 కోట్లు కొట్టేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల మాయ మాటలకు ఓ మాజీ ఐపీఎస్ భార్య మోసపోయింది. హైదరాబాద్లో ఉంటుందన్న మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో భారీ మోసం చేశారు. కేవలం 10 రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. మొత్తం 19 లావాదేవీల్లో 2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. వాట్సాప్లో ప్రకటనలు నమ్మి మోసపోయినట్లు బాధితురాలు తెలిపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటూ ఏకంగా ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. బాధితురాలి భర్త లక్ష్మీనారాయణ గతంలో సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్రేడింగ్ చిట్కాలు చెబుతామంటూ వాట్సాప్లో ప్రకటనలతో నమ్మించి సైబర్ నేరగాళ్లు ఈ డబ్బును కాజేశారు. సైబర్ అసురుల మాయమాటలను నమ్మి తన భర్త నెంబర్ను వాట్సాప్ గ్రూప్లో చేర్పించారు. అలా తాము సూచించిన స్టాక్స్లో పెట్టుబడులు పెడితే 500% లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పారు. ఈ క్రమంలో ఆమెను నమ్మించడానికి నకిలీ సెబీ సర్టిఫికేట్లు సైతం పంపించి మాయ చేశారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 19 లావాదేవీలు 2.58 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అంతేకాక మరింత డబ్బు పెట్టాలని బెదిరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.